హ్యాండ్ రైటింగ్ మీరు చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. కాకపోతే టెక్నాలజీ పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఏఐ వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది. ఇటువంటి సందర్భాల్లో కూడా హ్యాండ్ రైటింగ్ అనేది అవసరమా? దీని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుందనే కదా. అక్షయ్ గారు, ఈరోజు నవంబర్లో ఉన్నాం 2025లో. మీరు స్టాటిస్టిక్స్ చూసుకుంటే మొబైల్ ఫోన్స్, కంప్యూటర్లు కలిసి ఎంత బిజినెస్ చేస్తున్నాయో నోట్బుక్స్, పేపర్స్, పెన్సిల్స్ అంత బిజినెస్ చేస్తున్నాయి. ఓకే, అంటే దాని ఇంపార్టెన్స్ మీరు చూడండి. ప్రపంచంలో టెక్నాలజీ అద్భుతంగా డెవలప్ అయిపోతుందండి. ఐఫోన్లు 16లు 17లు, దానికి మళ్ళీ ప్రోలు, దానికి ప్లస్లు పెట్టి టెక్నాలజీని పెంచి, ఫీచర్స్ని పెంచి విపరీతంగా వదిలేస్తున్నారు మార్కెట్లోకి. ఈ సమయంలో స్వీడన్ అని ఒక దేశం ఉందండి. ఓకే, స్వీడన్ అంటే ఏంటంటే ప్రపంచంలో 200 దేశాలుంటే టాప్ 2, టాప్ 3 ఎడ్యుకేషన్కే టాప్ 2, టాప్ 3లో ఉండే కంట్రీ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒక డెసిషన్ తీసుకుంది. మన స్కూళ్లలో కంప్యూటర్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లు వద్దు, నోట్బుక్స్ మీద, పెన్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దామని ఈ సంవత్సరం స్వీడన్ డెసిషన్ తీసుకుంది. ఓకే, మనం అందరం నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకు డెసిషన్ తీసుకుంది అని రీసెర్చ్ చేస్తే, ఈ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటికీ ఒక అధినేత ఉన్నాడు. అతని పేరు మార్క్ జుకర్బర్గ్. ఇతనికి చదువుకుందామని అమెరికాలో ఒక మంచి యూనివర్సిటీలో చదువుకుందామని కోరిక కలిగింది. అతను ఎక్కడ చదువుకున్నాడో తెలుసా? టెక్ ఫ్రీ స్కూల్, బోస్టన్కి వెళ్ళి టెక్ ఫ్రీ స్కూల్లో జుకర్బర్గ్ చదువుకున్నాడు. అంటే అక్కడ టెక్నాలజీతో నేర్పించకూడదు, నాకు బోర్డు మీద రాయాలి, పెన్నులు, పెన్సిల్స్తో నేర్పించాలి, అలాంటి స్కూల్ సెలెక్ట్ చేసుకుంటానని జుకర్బర్గ్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఐఫోన్ అధినేత పేరు తెలుసుగా మీకు? స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ పిల్లలకి ఎప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు ట్యాబ్లు ఇవ్వలేదు. కావాలంటే మీరు రీసెర్చ్ చేయండి. స్టీవ్ జాబ్సే వాళ్ళ పిల్లలకి ట్యాబ్లు, మొబైల్ ఫోన్లు ఇవ్వలేదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ పరంగా, టెక్నాలజీ పరంగా ఇప్పుడు మనకున్న గ్యాడ్జెట్స్ అద్భుతం అంటే అద్భుతం. కానీ సగటు విద్యార్థి విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి ఇవి పనికిరావు. బెస్ట్ ఎగ్జాంపుల్ కోవిడ్. అవును, కోవిడ్ టైంలో జూమ్లో మన పిల్లలు ఏమి నేర్చుకున్నారండి? స్కూళ్ళకి వెళ్ళాక ఎంత అద్భుతంగా నేర్చుకుంటున్నారండి. ఒక 10th క్లాస్ అబ్బాయితో మనం మాట్లాడుతుంటే, ఏంటి ఈ నాలెడ్జ్ ఏంటి, ఈ హ్యాండ్ రైటింగ్ ఏంటి అని అడిగితే, సార్ వాడు 5th, 6th అలా ఉన్నప్పుడు కోవిడ్ టైంలో ఉన్నాడు, అక్కడ బ్రేక్ పడిపోయింది. అసలు మెయిన్ కీ టైంలో కోవిడ్ వచ్చేసింది. ఒక 18 months 19 months స్కూల్కి వెళ్ళలేదు కదా. అంతా ఇప్పుడు చూడండి, కోవిడ్ టైంలో ఎవరైతే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారో వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు చూస్తారు, ఆ కోవిడ్ టైంలో ఉంటే వాళ్ళకి స్పెషల్ టెస్టులు మళ్ళీ పెడతారు. కోవిడ్ పాస్ అయినటువంటి వాళ్ళకు తర్వాత ఇంటర్వ్యూలలో ఇంకొక టెస్ట్ ఇస్తున్నారు. అవును, చాలా. అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల, ఆన్లైన్స్ వల్ల వీళ్ళ విషయ పరిజ్ఞానం సరిగా కాలేదు. సో స్వీడన్ లాంటి గవర్నమెంట్లే 2025లోనే అలాంటి డెసిషన్లు తీసుకున్నాయంటే దేర్ ఈజ్ ఎన్ ఎగ్జిస్టెన్స్ ఫర్ పేపర్, పెన్. ఖచ్చితంగా కాగితం, పెన్ను అంతరించిపోవట్లేదు, చేతిరాత అంతరించిపోవట్లేదు. చేతిరాతకు ఉండవలసిన ఇంపార్టెన్స్ ఉంది. మీకు ఏమీ పని లేదండి, చదువుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, రాసే పని లేని ఒక ఉద్యోగంలో ఉన్నారు, అయినా కూడా రాయండి అంటాను నేను. ఓకే, అయినా కూడా ఒక 5 నిమిషాలు రాయండి. ఒక 5-10 నిమిషాల సేపు పెన్ను పట్టుకొని, వీలైతే ఇంకు పెన్ను పట్టుకొని రాయగలిగితే, మెడిటేషన్ చేస్తే ఎంత ప్రయోజనం వస్తుందో ఖచ్చితంగా అంత ప్రయోజనం వస్తుంది. రాతయోగం అంటాం మేము దీన్ని. సో ఒక మనిషి ఏదైనా చూస్తూ, ఆలోచిస్తూ, లేకపోతే ఒక కంటెంట్ గురించి, ఒక పర్టికులర్ సబ్జెక్ట్ని రాయాలి అంటే, లేకపోతే అక్కడి నుంచి నేను కాపీ చేయాలి అంటే, ఆ టైంలో నా మెదడు ఇంకెక్కడ ఆలోచించదు. ఓకే, పరిపూర్ణంగా ఒక్క విషయాన్ని ఆలోచిస్తుంది. మెడిటేషన్ చేసిన అదే రిజల్ట్, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసిన అదే రిజల్ట్. సో హ్యాండ్ రైటింగ్ అనేది అంత పవర్ఫుల్. ఓకే, ఇప్పుడు మీరు ఒక బుక్ షాప్కి వెళ్ళి పెన్ను లేదండి, పేపర్ లేదండి అంటే ఇక హ్యాండ్ రైటింగ్ లేనట్టు మనం అర్థం చేసుకోవచ్చు. మీరు చదువుకున్నప్పుడు ఇన్ని రకాల పెన్నులు లేవు. మీకు గుర్తుంటే ఒక 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం ఇన్ని రకాల పెన్నులు లేవు. ఎందుకు ఇన్ని రకాల అద్భుతమైన పెన్నులు వస్తున్నాయి అంటే హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. అవును, ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్లో. మన దేశమే తీసుకుందాం, భారతదేశంలో నేను లాస్ట్ మంత్ చేసిన రీసెర్చ్లో నాకేం తెలియదంటే 94 నుంచి 95% పరీక్షలు చేతిరాతను ఆధారంగా చేసుకుని నిర్వహిస్తూ ఉన్నారు. అంటే పిల్లవాడు చదివింది 50%, ఎలా రాస్తున్నాడు అనేది 50%. ఓకే, హ్యాండ్ రైటింగ్ ఖచ్చితంగా బాగుండాలి. మన దేశంలో అటువంటి పరిస్థితి లేదు కదా. ఏ పరిస్థితి లేదంటారు? హ్యాండ్ రైటింగ్ బట్టి మార్క్స్ వేసేటువంటి పరిస్థితి ఉందా? హ్యాండ్ రైటింగ్ బట్టి హ్యాండ్ రైటింగ్ మీదే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కదా అంటున్నాను. ఓకే, ఇప్పుడు మన ఎగ్జామ్స్ ల్యాప్టాప్ లో ఉండవు. నేను ఒక చోటకి వెళ్ళాను, ఫిన్లాండ్కి వెళ్ళాను. ఫిన్లాండ్ లో ఎగ్జామ్ 2 విధాలుగా పెడతారు. పిల్లలకి 2 ఛాయిస్లు ఇస్తారు. మీరు కావాలంటే ఆన్సర్ పేపర్ లో రాయొచ్చు, లేదంటే ల్యాప్టాప్ లో టైప్ చేయొచ్చు అని.
మన దగ్గర రెండో ఆప్షన్ లేదు, మన దగ్గర రాసే ఆప్షన్ ఒకటే ఉంది. సో హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంటే అంత కరెక్ట్గా వస్తాయి మార్కులు. ఓకే. ఈ 10 నెలలు కష్టపడి చదివి విషయాన్ని అంతా బాగా ఆకళింపు చేసుకుని కేవలం నేను హ్యాండ్ రైటింగ్ సరిగా లేదు, నేను ఆన్సర్స్ బాగాలేవు అంటే అక్కడ పోతుంది. ఓకే. ఒక 1/2 మార్కు చాలు వేరే వాళ్ళకి సీట్ వచ్చింది నాకు రాలేదు అని చెప్పడానికి. ఓకే. 1/2 మార్క్ ఏంటండి, 20 మార్కుల వరకు చేతిరాత బాగలేనందువల్ల తేడాలు వచ్చేస్తాయి. ఓకే. అందుకని అమ్మ, నాన్న, టీచరు పిల్లల్ని పెంచేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ కూడా ఒక ముఖ్యమైన భాగం అని గుర్తుపెట్టుకుని పెంచాలి వాళ్ళని.